ఏంటి మామ ఈ రోహిత్ ఇచ్చిన ప్రతి టాస్క్ చేసేస్తుండు. ఆ, ఇచ్చిన ప్రతి గేమ్ ఆడేస్తుండు. టీమ్ లీడర్కి వస్తే మంచి మంచి స్ట్రాటజీలు వేస్తుండు, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ స్ట్రాటజీలు. అసలు రోహిత్ గ్రాఫ్ రోజు రోజుకి అయితే అలా వెళ్ళిపోతుంది. మౌంట్ ఎవరెస్ట్ ఏదో ఒక రోజు దాటుకుని వెళ్ళిపోయేలా ఉంది అన్నట్టుంది. అండ్ ఝాన్సీ అయితే లీడర్షిప్ లో కూడా బాగా వచ్చేసింది. దానికైతే షాల్ని నేను 80% యాక్సెప్ట్ చేస్తాను అన్నది. ఈరోజు చూస్తే మొత్తం పర్ఫెక్ట్ లీడర్ అని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటమ్మా రాజ్ కుమారి అట్లాగా మరీ అంత ఎమోషనల్ అయిపోతారా? ఎమోషనల్ అయితే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళిపోతాం. చాలా మంది ఇప్పుడైతే ఏదో ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తున్నావు అంటున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్ అమ్మా. ఓకే, యూ విల్ గెట్ టైమ్ అమ్మా. అప్పుడు నువ్వు షైన్ అయ్యి బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అభిజిత్ దగ్గర నుంచి నువ్వు మన్నన పొందదు. కానీ ఇప్పుడైతే అట్లా చేయకూడదు కదమ్మా. ఈ రోజు నీ టాస్క్లో అంతగా షైన్ అయ్యే ఛాన్స్ రాలేదు, దట్స్ ఫైన్. ప్రతిరోజు అవ్వాలని లేదు కదా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో మొత్తం వీడియో మీద రివ్యూ అయితే చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హీరో థీమ్ అయితే మెంటల్ స్ట్రెంత్ అంట. అండ్ దీపక్ అయితే స్కిప్ ద రౌండ్ అనే కార్డు ఉంది కాబట్టి తను వాడుకోవచ్చు అని చెప్పారు ఈరోజు. లేదంటే అది కూడా బురదలో పోసిన పన్నీర్ లాగా అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. అండ్ ఈ రోజు అయితే 3 టీమ్స్ కావాలి అంట. నన్నైతే ఇద్దరే కదా, కాకపోతే ఈరోజు 3 టీమ్స్ కావాలంట. అండ్ 3 టీమ్స్లో 5 మెంబర్స్ ఇచ్చుంటారు. అండ్ సో 3 టీంలు కాబట్టి 3 లీడర్లు. కాకపోతే ఇక్కడ తిరకాస్ ఏంటో తెలుసా? లాస్ట్ ఎపిసోడ్లో ఝాన్సీ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి 3 మెంబర్స్ని పిక్ చేస్తామని చెప్పారు. అయితే టీం వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసరికి నవదీప్ అయితే ఇంకో మెలికి పెట్టాడు. ఇక్కడ 7 మంది ఉన్నారు, నాకు 5 మందే కావాలి, 5 మంది నుంచి 3 సెలెక్ట్ చేస్తా అన్నాడు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిని ఏమన్నారో తెలుసా? మిగతా టీంలోని ఓ 2 బయటకు తీసామన్నారు. వాళ్ళు టీం లీడర్స్గా పనికిరారు అన్నట్టు. ఇంక అందరికీ తెలిసిందే, ఎవరికి ఛాన్స్ వచ్చినా ఏది చూస్తే నీకు ఛాన్స్ వచ్చినా ఫస్ట్ పిక్ చేసేది ఎవరిని? నవరసల మామనే. తెలిసిందే కదా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదని అందరూ చెప్పారు. అండ్ అందరూ నమ్మడం మొదలెట్టారు. సో అందరూ కూడా ఎక్కువ మంది రామకృష్ణకి ఓటేశారు. తర్వాత ప్రియా గాయత్రికి సేమ్ ఓట్స్ వస్తే మళ్ళీ అందరూ కూడా ఓటేసి గాయత్రిని తీసేశారు. సో గాయత్రి కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 5 మందికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటో తెలిసిందే కదా మనకి. డబుల్ బ్యాగ్ ఇచ్చారు. అదే మన జిమ్ బ్యాగ్ వేసుకొని వెళ్తాం కదా ప్రతిరోజు జిమ్కి. అదే ఆ జిమ్ బ్యాగ్లోని బట్టలు అయ్యే ఉంటాయి అట్ట. అవి వెనకాతలోని తెర దగ్గరికి వెళ్ళి వేసుకొని సూపర్గా ఎంట్రన్స్ ఇవ్వాలి అండ్ బాగా పెర్ఫామ్ చేయాలి. సో జడ్జెస్ని ఆకట్టుకోవాలి. తర్వాత ర్యాంప్ వాక్ అది చేసి ఏదైతే టాస్క్ ఇచ్చారు అది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ బాగా పాప్ స్టార్ రాక్ స్టార్ ఏదో వేసుకొని వచ్చారు వెంటనే. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బట్టలు వేసుకొని అయితే వచ్చేసారు. సో అంత బాగానే ఉంది. తర్వాత మిథిలేష్ వచ్చాడా. ఆ తర్వాత హేమంత్ వచ్చాడు జోకర్గా. అందరూ జోకర్ అనుకుంటారు, జోకర్గా టప్ కరెక్ట్గా సెట్ అయింది. ఆ తర్వాత ప్రియా వచ్చింది. యాజ్ యూజువల్ కౌబాయ్ అనుకున్నాను, కౌబాయ్ వచ్చింది. అండ్ ఫైనల్గా యాజ్ యూజువల్గా మన టవర్ స్టార్ దీపక్ వచ్చాడు. తర్వాత ర్యాంప్ వాక్ అది చేశారు. సో కార్డ్స్ అవి పట్టుకోవాలండి బయటకు వచ్చాక, తీయడం తెర చింపుకొని బయటకు వచ్చి ఇంకా కార్డ్ పట్టుకోవాలి. యాజ్ యూజువల్గా ఝాన్సీ ఫస్ట్ వచ్చారు. సో ఆమెకి ఫస్ట్ ఇచ్చారు. తర్వాత మిథిలేష్ వచ్చాడు. కాకపోతే మిథిలేష్ డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు. ఈ అన్నకి ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏవో మరి ఏంటో తెలియదు, ఏది పెర్ఫామ్ చేయట్లేదు సరిగ్గాను. స్టార్టింగ్లో ఇచ్చి పడేసాడు కానీ ఫస్ట్లో ఇప్పుడు ఏం లేదు, బుస్ అట్లనే ఉంది. సో ఓకే, అన్నకి ఏదో యాప్రాన్కి వెనకాతలు కట్టుకోలేదని చెప్పేసి సెకండ్ వచ్చినా కానీ ఇవ్వలేదు. సో ఇంక తర్వాత థర్డ్ వచ్చింది ఎవరు? మన జోకర్ అని హేమంత్కి ఇచ్చారు సెకండ్ టీం లీడర్గా. అండ్ ఫోర్త్లో వచ్చిన ప్రియాకి టీం లీడర్గా ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టీంని సెలెక్ట్ చేసుకోవాలి. టీం 5 మెంబర్స్ కాబట్టి, సో ఆల్రెడీ టీం లీడర్స్ ఉన్నారు కాబట్టి ఇంకో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అందరూ కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఝాన్సీ అయితే హేమంత్ ప్రియని ఝాన్సీ అయితే తన టీంలోకి శాలినిని, చరణ్ని, దీపక్ని, మిథిలేష్ని సెలెక్ట్ చేసింది. అదంటే గ్రీన్ టీము.
తర్వాత హేమంత్ టీంలోకి మిగతా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ హేమంత్ టీంలోకి ఎవరైతే వచ్చి చేరుదాం అనుకున్నారో వచ్చి చేరమని చెప్పారు. దగ్గర దగ్గర చాలా మంది వచ్చారు. 5 మంది కావాలి, 7 మంది వచ్చారు. ఆల్రెడీ టీం లీడర్ మినహాయిస్తే ఇంకో 4 కావాలి, 7 మంది వచ్చారు. ఇప్పుడు ముగ్గురిని తీసేయాలి. అయితే హేమంత్ లీడర్ కాబట్టి హేమంత్ని మిగతా ముగ్గురిని రిమూవ్ చేసేవచ్చని అయితే అన్నారు. అయితే ఫస్ట్గా అపూర్వ అని చెప్పాడు. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు అపూర్వ ఎక్స్క్యూజెస్ చెప్తుందని. బట్ మీకు తెలియదు ఏంటంటే అపూర్వ గారు తన పాయింట్ మీద స్టిక్ అయి ఉంటారు ఎప్పుడు కూడాను. అది అందరూ కూడా గమనిస్తున్నారు. చెప్పిన పాయింటే చెప్తున్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి అపూర్వ కూడా మొత్తుకుంటూనే ఉంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ నాకైతే ఒకటి అనిపించింది, రాజ్ కుమార్ గారిని పిక్ చేస్తాడు హేమంత్. సో నాకైతే ఫస్ట్ నుంచి కూడా హేమంత్కి రాజ్ కుమార్కి మరీ అంత ఇదేం లేదేమో అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇంకా అలా పిక్ చేసేసరికి ఇంకా మనం ఏం చేస్తాము, ఫైనల్ అదే కాబట్టి ఇంకా ఆమె కూడా ఇంకా టీంలో లేరు. తర్వాత ఇంకా గాయత్రిని పిక్ చేశాడు. ఎందుకంటే తెలిసిందే కదా, ఆమె ఫస్ట్ నుంచి కూడా గివప్ ఇచ్చేస్తుంది సేమ్ అదే పాయింట్ రైస్ చేసి. సో ఇంకా మిగిలిపోయిన అందరూ కూడా ఇంకా ఫైనల్గా ఇంకా ప్రియా టీంలోకి వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో ప్రియా రామకృష్ణ తన టీంలోకి వద్దనుకుంది. కాకపోతే ఇప్పుడు ఫైనల్గా రామకృష్ణ ప్రియా టీంలోకి వచ్చాడు. సో ఇప్పుడు టోటల్గా అయితే 5 గేమ్స్ ఉంటాయంట. సో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఫ్రమ్ ఈచ్ టీమ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు రావాలి, వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు. సో రౌండ్ 1 అన్మ్యాచ్డ్ ఆన్సర్స్. సో టాస్క్ ఏంటో తెలిసిందే కదా, ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 3 టీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఆన్సర్లు చెప్పాలి. సో ఏ ఇద్దరివి ఆన్సర్లు ఏ ఒక్కరివి మిగతా వాళ్ళతో ఆన్సర్లు మ్యాచ్ అవ్వకూడదు. ఏ ఇద్దరు మ్యాచ్ అయినా వాళ్ళిద్దరికి పాయింట్స్ రావు. సో ఇక్కడైతే సో అందరూ 3 ఆన్సర్లు చెప్పాలి. అందరూ బాగానే ఆడారు. అందరూ ఇక్కడ అంత ఎక్కువగా షోకాస్ చేయడానికి అయితే నాకేమో అంతగా అనిపించలేదు. కాకపోతే ఆమెనేమో తన పద్ధతిలో ఎక్కడికక్కడ కామెడీ జనరేట్ చేస్తూ అంత బాగానే చేశాడు. లైక్ మూవీ ఎక్కడ చూస్తారా అంటే బాత్రూంలో చూస్తాడట. అదే అదే డిఫరెంట్ ఆన్సర్, నాకైతే అర్థం కాలేదు. కాకపోతే చాలా బాగుంది, నేను కూడా అలాగే అంటారేమో అనుకున్నాను, అలాగే చెప్పాడు. సో బాగానే ఉంది దీపక్ ఆ మంది అయితే నాకైతే. అండ్ ఆవిచ్చే యానిమల్ గురించి చెప్పరా అంటే అందరూ ఏదేదో చెప్తూ ఉంటే మనోడు వెరైటీగా హిప్పోపటమస్ చెప్పాడు. ఏవయ్యా అంత లాంగ్గా ఆలోచించాలా? కాకపోతే డిఫరెంట్ ఆన్సర్ అన్నారు కాబట్టి మంచిగానే చెప్పావు, హిప్పోపటమస్. నైస్ నైస్, నీ బెస్ట్ అయితే ఇస్తున్నావు అనుకున్నా. కానీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనోడు ఏదో డొల్లే అన్నట్టు స్టార్టింగ్లో చెప్పాను రివ్యూస్లో, మనోడు చిల్లర చిచ్చోరాలో ఒకడైతే ఉంటాడని చెప్పేసి, రెండోవాడు చరణ్ అని, మూడోవాడు ఎవడో అని చెప్పేసి అన్నాను. చిల్లర చిచ్చోరాలాగా ఆలోచిస్తున్నావు, మంచిగానే ఉన్నావు. తర్వాత దీపక్ నెక్స్ట్ రౌండ్లో గేమ్ ఏంటి అంటే క్రికెటర్స్ వచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పారు, జెర్సీ నెంబర్ చెప్పారు, బ్యాటింగ్ స్టైల్ అండ్ బౌలింగ్ స్టైల్ అది చెప్పారు. సో గేమ్ చెప్పక ముందరే దీపక్ని అడిగారు తన కార్డు వాడతాడు ఏంటో అని చెప్పేసి. సో అయితే బాగానే దీపక్ అయితే బ్రెయిన్ యూస్ చేసి స్కిప్ కార్డ్ కొట్టాడు. సో తనకి 30 పాయింట్స్ ఇచ్చేశారు. ఇక్కడయ్యా రోహిత్ తరాచుకొని చూడాలి. ఒక టీం నుంచి రోహిత్ వచ్చాడు, ఇంకో టీం నుంచి ఏమో మన నవరసల్మా వచ్చాడు. ఫస్ట్ 2 రౌండ్స్కి చెప్పేశాడు నవరసల్మామ, ఇచ్చి పడేస్తాడు అనుకున్నాను నేనైతే ఒక్క పాయింట్లో. తర్వాత రోహిత్ పుంజుకున్నాడు మామ. ఏంటి జస్ట్ చూసిన 10 సెకండ్స్కి మొత్తం అందరికీ పేర్లు గుర్తుపెట్టుకున్నాడేమో, పగబెట్టుకున్నాడు కూడా. తన శత్రువు పేర్లు ఎంత నంబర్లు ఏవో గుర్తుపెట్టుకోడేమో రోహిత్. ఎవడైనా చెప్పుకుంటూ పోతుండు, చెప్పేస్తాడు అంతే. అందరూ కూడా ఎస్ ఎస్ అన్నట్టు అంటారు. అయ్యా నీ మెంటల్ స్ట్రెంత్కి, మెమరీ పవర్కి, ప్రతిదానికి టేకే బోమావా అసలు. ఏంటి మరి ఇలాగా? ఇప్పటికే ఓ మెట్టు ఎక్కేసావు, ఇప్పుడు ఈ రోజు అంతా ఇంకో 2 మెట్లు ఎక్కేసావు. పక్కా బిగ్ బాస్ హౌస్లో అయితే నీకు హౌస్ కట్టే వచ్చు సెపరేట్గాను. అంత బాగా ఆడుతున్నావు, నీ పెర్ఫార్మెన్స్ అంత బాగా ఇస్తున్నావు. ఇక ఈ రౌండ్లో దీపక్ ఎలాగో ఫస్ట్ స్కిప్ చేస్తాడు కాబట్టి 30 తనకు వచ్చాయి. నెక్స్ట్ ఇంకా రోహిత్ ఎక్కువ ఆన్సర్లు చేశాడు కాబట్టి రోహిత్. అండ్ ఫైనల్గా ఇంకా
మన నవరసలమామకి వచ్చాయి. నెక్స్ట్ రౌండ్లో అయితే ఒక బోర్డు ఇచ్చారు. ఆ బోర్డులో ఏంటి అంటే శ్రీముఖి పేర్లు చెప్తూ ఉంటుందట. నెంబర్ వైజ్గా అక్కడ గ్రిడ్స్ బాక్సులు ఉన్నాయి. సో ఆ వర్డ్ ఏదైతే ఉందో దానికి ఏదో గుర్తు రాసుకోవాలన్నట్టు. సో తర్వాత ఏమైందంటే టైం అయిపోయినాక మళ్ళీ శ్రీముఖి ర్యాండమ్గా ఏదో నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్కి ఆ పర్టికులర్ పర్సన్ ఆ వర్డ్ ఏంటో చెప్పాలి ఆ బండ గుర్తు చూసుకొని. సో దీనికైతే మన ఝాన్సీ గారు ఇచ్చి పడేశారు అసలు. బొమ్మలు అని చక్కని నీట్గా బాగా పద్ధతిగా గీసుకున్నారు. ఓ విజన్, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి అయితే కనిపించింది ఝాన్సీ గారి ఆటలో. ఒక క్లారిటీ అంతా బాగా ఉన్నాయి. మెచ్యూర్డ్గా ఆడుకున్నారు. చిన్నదే టాస్క్, కాకపోతే గేమ్స్ చిన్న పెద్ద ఉండవు కదా. స్టార్ట్ అయితే గేమే. ఝాన్సీ గారు బాగా ఆడారు. సృష్టి ఏవేవో మర్చిపోయింది, చెప్పినవి కూడా బిస్కెట్ అయ్యాయి. సో పోయింది. ఇక తర్వాత రౌండ్ అయితే ఇంకేం లేదు, చాలా సింపులే అది. టేబుల్ మీద ఓ పెడస్టల్ మీద ఒక రెడ్ కలర్ సర్కిల్ ఇచ్చారు. దానికేమో 3 వైట్ కలర్స్ మళ్ళీ సర్కిల్స్ ఇచ్చారు, స్ట్రీట్స్. సో కనబడకుండా వైట్ కార్డ్స్ వేసి కప్పేయాలంట, అంతే. సింపుల్ టాస్క్ అనిపించింది. తేలిసోటాడు పగిలిపోద్ది కదా ఆ టైంలో. సో ఎవరికెవరు రాజ్కుమారి వచ్చారు. నెక్స్ట్ ఏమో ఇటు సైడ్ ఏమో శాలిని వచ్చారు. అండ్ ఎవరో వచ్చారు ఫైనల్గా అయితే. సో అయితే అంతగా ఏమి పెర్ఫామ్ అయితే చేయలేదు. సో ముగ్గురికి కూడా సున్నాలు వచ్చాయి. నవదీప్ కూడా ఐ వాంట్ దిస్ జీరోలు వచ్చాయి. ఎలా కావాలి అన్నట్టు అయితే అన్నారు. సో అంతా బాగానే ఉంది. నెక్స్ట్ రౌండ్లో అయితే అదే ఫోర్త్ రౌండ్లో 3 సర్కిల్ కార్డ్స్ ఇచ్చారు. అండ్ పెడెస్టల్ మీద ఒక రెడ్ కలర్ కార్డ్ పెట్టారు. సో ఇప్పుడు ఏం లేదు, టాస్క్ అయితే సింపులే అనిపిస్తుంది, కాకపోతే చేసేటప్పుడు పులుసుకారిపోతుంది కదా. ఏం లేదు, రెడ్ సర్కిల్ని ఈ వైట్ కార్డ్స్తో కప్పేయాలట, అంతే. అయితే రాజ్కుమారి, శాలిని, బాగి అయితే వచ్చారు. ఎవరు కూడా చేయలేకపోయారు. సో అందరికీ సున్నాలు వచ్చాయి. దానికేమో నవదీప్ ఐ వాంట్ దిస్ అంట. అందరికైతే సున్నాలు వచ్చాయి. సో వెళ్ళిపోరు సున్నాలు చుట్టుకుని. ఈ ఫైనల్ రౌండ్లో అయితే చరణ్, గాయత్రి, హేమంత్ వచ్చారు. ఇంకా ఇక్కడ ఏం లేదు, మా ఒక్కొక్కరికి 7 బాల్ ఇచ్చారు. అండ్ ఒక త్రాస్ ఇచ్చారు, అదే మన తూకం చూసేది పాతకాలం ఉంది. సో అది ఇచ్చి అందులో లార్జెస్ట్ వెయిట్ ఉన్నదట పిక్ చేయాలంట. గాయత్రి గారు ఏదో స్ట్రాటజీ చేశారు. జడ్జెస్ అయితే బాగానే ఇంప్రెస్ అయ్యారు అంటున్నారు. అందరూ కూడా అదే ఫీల్ అయి ఉంటారులేండి. ఇప్పటిదాకా అయితే అంతగా పెర్ఫామ్ చేయడానికి అయితే ఏం రాలేదు. బట్ ఇందులో అయితే బాగానే వచ్చింది. సో ఏదో పెర్ఫామ్ చేశారు. మేమైతే ఇక్కడ హేమంత్ను అండ్ చరణ్ అయితే ఏదేదో ఆడుకుంటున్నారు. ఇలా మీదకెత్తున్నారు. మన నాటు ఉంటాయి కదా, నాటు పద్ధతిలో బాల్ ఇది ఎత్తి బరువుందా లేదా అన్నట్టు అట్లాగా చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే అందరూ కూడా బాగానే పిక్ చేశారు. అందరూ కూడా బాగా వెయిట్ అండ్ బాల్ తెచ్చి ఇచ్చేసారు. సో అందరికి 30 ఈచ్ వచ్చాయి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఝాన్సీ టీంకి 120 పాయింట్స్ వచ్చి విన్ అయింది. అండ్ బ్లూ టీంకి 90 అండ్ పింక్ టీంకి 80 వచ్చాయి. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఝాన్సీ టీం విన్ అయిపోయింది. సో శాలిని అయితే అడిగారు, ఇప్పుడు చూసావా లీడర్గా గెలిచింది, యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను అయితే 80% యాక్సెప్ట్ చేసా. ఈ రోజు అయితే పెర్ఫార్మెన్స్కి అయితే పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి నేను కూడా కాస్త అక్కడ ఫీల్ అయ్యాను. నిజంగానే బాగానే చేస్తారు ఝాన్సీ గారు అయితే. ఓకే, ఈ టాస్క్లు అవి చిన్నవే, బట్ లీడర్గా అయితే బాగానే పెర్ఫామ్ చేశారు. నిన్న కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. టీం అంతా కలిపితేనే టీం లీడర్. సో అంతా బాగా ఆడితే అది అని చెప్పేసి అయితే తను కూడా నన్ను అయితే ఆల్రెడీ బాగా ఇచ్చుకున్నారు. అండ్ ఈరోజు కూడా బాగానే చేస్తారు. ఓవరాల్గా అయితే ఆమె బాగా పెర్ఫామ్ చేశారు. సో శాలిని ఒప్పుకోవడం నాకైతే కాస్త ముచ్చట అనిపించింది ఇది అయితే మాత్రము. అండ్ క్రికెట్ గేమ్లోని ఇచ్చి పడేశాడు కదా రోహిత్కి. ఆ పెర్ఫార్మెన్స్కి, ఆ మైండ్ మజిల్కి, వీటికైతే మాత్రము బాగానే అనిపించింది నాకు కూడా. అభిజిత్ కూడా బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేశారు. అండ్
ఫైనల్గా అయితే మన ఎల్లో కార్డ్ ఇచ్చేసే టైం అయితే వచ్చింది కదా. సృష్టి అంతగా పెర్ఫామ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఆమెకి ఎల్లో కార్డ్ ఇచ్చి కూర్చోబెట్టారు. అండ్ ఓటప్పిల్కి ఈసారి ఝాన్సీ విన్నింగ్ టీం లీడర్ కదా. సో తన టీంలో ఎవరికైనా ఇస్తారా లైక్ ఎస్టర్డే, లేదా మామూలుగానే చేస్తారా అంటే మీరే చేస్తారా అంటే ఈరోజు నేనే ఓటప్పిల్ చేస్తా అన్నారు. అండ్ తర్వాత మన రోహిత్ కూడా ఓటప్పిల్ చేశారు. సో ఓవరాల్గా అయితే నాకైతే బాగానే ఉంది. ఎపిసోడ్ అంతా అయిపోతుంది అనుకున్న టైంలోని రాజ్ కుమార్ గారు ఏంటని మీరు ఇలా చేస్తారు, ఎందుకండి ఏడుస్తారు? పక్క అయితే అందరూ కూడా ఈమెనైతే ఎమోషనల్ కార్డ్ వాడుతున్నారని చెప్పేసి అయితే అనుకున్నారు. నా ఒపీనియన్కి అయితే ఆడవలసిన పని అయితే లేదు. తను బెస్ట్ ఇచ్చే టైం అయితే వస్తుంది. సో అంత నాకు కూడా ఇక్కడ అంతేమీ అనిపించలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనల్గా అంత చేసినా కానీ ఏంటి మరి అన్నట్టు నాకైతే ఫీల్ నాకు కూడా అట్లానే అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఎపిసోడ్ అయితే ఓకే, బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అది. థ్యాంక్ యూ గాయస్.